గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం క్లాస్లో 3 యూనిట్స్ వరకు కంప్లీట్ చేసుకున్నాము. లాస్ట్ యూనిట్లో 2 చాప్టర్స్ పెండింగ్ ఉన్నాయి. సో దాంట్లో నేను ఫస్ట్ టాపిక్ స్టార్ట్ చేస్తున్నాను. ద ఫస్ట్ టాపిక్ ఈజ్ SCR, సిలికాన్ కంట్రోల్డ్ రెక్టిఫైయర్. సో మనం ఆల్రెడీ యూనిట్ 1లో కొన్ని మెటీరియల్స్ గురించి డిస్కస్ చేసాము. సిలికాను, జర్మేనియము, ఆర్సెనిక్ అని. సో వాటిల్లో మనకి కండక్టర్స్ కింద యూస్ చేసే మెటీరియల్స్ సిలికాను అండ్ జర్మేనియం. మీకు ఫస్ట్ క్లాస్లో నేను ఆల్రెడీ జర్మేనియంకి అండ్ సిలికాన్కి డిఫరెన్స్ చెప్పాను. జర్మేనియము అండ్ సిలికాన్ రెండు కూడా మనకి గుడ్ కండక్టర్స్ కింద వర్క్ చేస్తాయి. కాకపోతే మనకి సిలికాన్ అనే మెటీరియల్ అనేది ఎక్కువ అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి మనం సిలికాన్ మెటీరియల్తో డిజైన్ చేసిన కాంపోనెంట్స్ని యూజ్ చేసుకుంటున్నాము. సో ఇకపోతే రెక్టిఫైయర్. సో రెక్టిఫైయర్ అనేది మనకి AC టు DC కన్వర్షన్ కింద యూజ్ చేస్తాం. సో AC అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ అండ్ DC అంటే డైరెక్ట్ కరెంట్. సో ఈ రెక్టిఫైయర్స్ అనే టాపిక్ మీకు నెక్స్ట్ సెమిస్టర్లో క్లియర్గా వస్తుంది. అంటే రెక్టిఫైయర్లో టైప్స్ ఏంటి, అది ఎట్లా వర్క్ అవుతుంది అనేది క్లియర్గా వస్తుంది. సో ఈ టాపిక్లో జస్ట్ మనం SCRని ఎలా డిజైన్ చేస్తాం, దాని సింబల్ ఏంటి అండ్ దాని క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఏంటి అనేది నేర్చుకుంటున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ SCR ఈజ్ ఏ 3 టెర్మినల్ సెమీ కండక్టర్ డివైస్. సో మనం ఏ కాంపోనెంట్ తీసుకున్నా మినిమం 2 టెర్మినల్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే దాన్ని మనం ఏ అప్లికేషన్లో యూస్ చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్ట్ చేయాలి కదా. సో ఆ కనెక్ట్ చేయడం కోసం మనకి టెర్మినల్స్ని యూస్ చేస్తాం. సో ఈ SCRకి వచ్చేటప్పటికి మనకి 3 టెర్మినల్స్ అనేవి ఉంటాయి. సో ఆ 3 టెర్మినల్స్ని మనం యానోడ్, క్యాథోడ్ అండ్ గేట్ అని రిప్రజెంట్ చేస్తాం. సో 3 టెర్మినల్స్ని యానోడ్, క్యాథోడ్ అండ్ గేట్ టెర్మినల్స్ కింద రిప్రజెంట్ చేస్తున్నాం. అండ్ సెమీ కండక్టర్ డివైస్. సో మనం ఫస్ట్ టాపిక్లో కండక్టర్స్, ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్ అనేది నేర్చుకున్నాం. సో సెమీ కండక్టర్ని ఎందుకు యూజ్ చేస్తాం మనం? బేస్డ్ ఆన్ ది టెంపరేచర్ ఇట్ వర్క్స్ యాజ్ ఏ కండక్టర్ అండ్ ఇన్సులేటర్ ఆల్సో. ఓకే. సో నెక్స్ట్ కమింగ్ టు ఇట్ ప్రొవైడ్స్ ఓన్లీ ఇన్ 1 డైరెక్షన్. ఓకే, ఇది మనకి కరెంట్ అనేది ఓన్లీ 1 డైరెక్షన్లోనే ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ 1 డైరెక్షన్ అనేది ఏంటంటే జనరల్గా మనం AC అండ్ DCని ఇట్లా రిప్రజెంట్ చేసుకుంటాం. దిస్ ఈజ్ AC ఆల్టర్నేటింగ్ కరెంట్ అండ్ డైరెక్ట్ కరెంట్ DC. సో ఇక్కడ మనం ACకి వచ్చేటప్పటికి పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది, నెగిటివ్ డైరెక్షన్ ఉంటుంది. కానీ DCలో ఏమవుతుంది? ఓన్లీ 1 డైరెక్షన్ మాత్రమే ఉంటుంది. సో ఇట్ ప్రొవైడ్స్ కరెంట్ ఓన్లీ ఇన్ 1 డైరెక్షన్. అంటే ఇక్కడ మనకి DC కరెంట్ని మాత్రమే మనకి జనరేట్ చేస్తుంది, AC కరెంట్ని జనరేట్ చేయదు. కానీ మనకి ఏ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ అయినా వర్క్ అవ్వాలి అంటే ఇన్పుట్ అనేది కావాలి. సో ఈ రెక్టిఫైయర్, దట్ ఈజ్ సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైయర్కి AC ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఈ AC కరెంట్ని డైరెక్ట్ కరెంట్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో డైరెక్ట్ కరెంట్కి అనదర్ నేమ్ ఏంటంటే యూని డైరెక్షనల్ కరెంట్ ఆర్ 1 డైరెక్షన్ అని కూడా చెప్తాం. ఓకేనా. సో ఇకపోతే ఇది యూని డైరెక్షన్ అంటే రివర్స్ డైరెక్షన్ని ఏం చేస్తుంది? బ్లాక్ చేసేస్తుంది. ఓన్లీ 1 డైరెక్షన్లో ఉండే కరెంట్ని మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది, రివర్స్ డైరెక్షన్ని బ్లాక్ చేసేస్తుంది. అందుకోసం దీన్ని రివర్స్ బ్లాకింగ్ థైరిస్టర్ అని కూడా చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు కన్స్ట్రక్షన్ అండ్ సింబల్ ఆఫ్ ది సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైయర్. మనకి డయోడ్ సింబల్ ఆల్రెడీ తెలుసు కదండి, PN జంక్షన్ డయోడ్. సో PN జంక్షన్ డయోడ్కి యానోడ్, క్యాథోడ్ ఉంటుంది. సో SCRకి వచ్చేటప్పటికి ఇంకొక టెర్మినల్ ఎక్స్ట్రా ఉంటుంది, దాన్ని గేట్ టెర్మినల్ అంటాం. ఇది సింబల్. సో ప్రీవియస్గా మీరు ప్రతి టాపిక్లోని కూడా నేను సింబల్స్ని చెప్పాను, ఈ సింబల్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు కన్స్ట్రక్షన్. సో SCR సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైయర్ని 4 లేయర్ డివైస్ అని కూడా చెప్తాం. సో ఈ 4 లేయర్ డివైస్ అనేది మనకి ఎట్లా వస్తుందంటే, మీరు ఈ కాన్సెప్ట్లో ప్రతిసారి కూడా మీరు 2 కాంపోనెంట్స్ని గుర్తుపెట్టుకోవాలి. వన్ ఈజ్ PN జంక్షన్ డయోడ్, అనదర్ వన్ ఈజ్ ద ట్రాన్సిస్టర్. ఓకేనా. సో PN జంక్షన్ డయోడ్ అండ్ NPN ఆర్ PNP ట్రాన్సిస్టర్. సో ఈ 3 కాంపోనెంట్స్ వర్కింగ్ గుర్తుంటే SCR అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మీరు ఈ క్లాస్ వినేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ PN జంక్షన్ డయోడ్, ట్రాన్సిస్టర్ని ఒకసారి చదవండి, అప్పుడు క్లాస్ వింటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి SCRని డిజైన్ చేయడం కోసం మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను 4 బ్లాక్స్ డ్రా చేశాను, PN అండ్ PN. ఓకే. సో NPN ట్రాన్సిస్టరు అండ్ PNP ట్రాన్సిస్టర్ అనే 2 ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి. సో ఈ 2 ట్రాన్సిస్టర్స్లోని మనం ఎక్కువగా యూజ్ చేసే ట్రాన్సిస్టర్ ఏంటండి? NPN ట్రాన్సిస్టర్. ఎందుకని? మనకి NPN ట్రాన్సిస్టర్లో ఎక్కువ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి మనం స్మాల్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ అప్లై చేసిన కరెంట్ ఫాస్ట్గా జనరేట్ అవుతుంది. సో ఈ NPN ట్రాన్సిస్టర్ని యూజ్ చేసుకొని నేను SCRని డిజైన్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 3 లేయర్స్ ఉన్నాయి కదా NPN ట్రాన్సిస్టర్. సో ఈ NPN ట్రాన్సిస్టర్కి ఎక్స్ట్రాగా నేను ఒక P లేయర్ని అటాచ్ చేస్తున్నాను. ఓకేనా. సో NPN 3 లేయర్ డివైస్కి
పీ అనే ఎక్స్ట్రా 1 లేయర్ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా 4 లేయర్స్ డిజైన్ అవుతుంది. సో ఈ 4 లేయర్స్ని పిఎన్ అండ్ పిఎన్ అని రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి పీ అనేది 1 ఎండ్ అవుతుంది, ఎన్ అనేది 1 ఎండ్ అవుతుంది. సో పీ అంటే పాజిటివ్ కదా, సో ఆటోమేటిక్గా యానోడ్ అని రిప్రజెంట్ చేస్తాం. ఎన్ అంటే ఏంటి, నెగిటివ్, సో క్యాథోడ్ అని రిప్రజెంట్ చేస్తాం. సో మనకి టోటల్ 3 టెర్మినల్స్లో 2 టెర్మినల్స్ ఆల్రెడీ వచ్చేసాయి. ఇకపోతే నెక్స్ట్ థర్డ్ టెర్మినల్ గేట్. సో ఆ గేట్ టెర్మినల్ని ఈ పీ దగ్గర తీసుకుంటున్నాను నేను. సో ఎందుకు పీ దగ్గరే తీసుకుంటున్నాం అనేది నెక్స్ట్ టాపిక్లో మీకు చెప్తాను. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ 3 జంక్షన్స్ అనేవి ఇక్కడ ఫామ్ అయినాయి. సో ఫస్ట్ పీ టైప్ మెటీరియల్ ఎన్ టైప్ మెటీరియల్ కంబైన్ చేసిన జంక్షన్ J1 జంక్షన్ 1 అంటాం. అండ్ ఎన్ టైప్ మెటీరియల్ పీ టైప్ మెటీరియల్ కంబైన్డ్ అయిన దాన్ని J2 జంక్షన్ 2 అని అంటాం. అండ్ నెక్స్ట్ పీ టైప్ మెటీరియల్ ఎన్ టైప్ మెటీరియల్ కంబైన్డ్ అయిన దాన్ని జంక్షన్ J3 అని చెప్తాం. సో ఇప్పుడు మనకి కన్స్ట్రక్షన్లో ఏమొస్తుందండి, టోటలు ఎస్సీఆర్ అనేది 4 లేయర్స్ని ఫామ్ చేస్తుంది. ఈ 4 లేయర్స్లో టాప్ లేయర్ పీ టైప్ లేయర్ని యానోడ్తో రిప్రజెంట్ చేస్తాం, ఎన్ టైప్ లేయర్ని క్యాథోడ్తో రిప్రజెంట్ చేస్తాం. అండ్ 3 జంక్షన్స్ ఫామ్ అవుతాయి అండ్ 1 టెర్మినల్ గేట్ అని రిప్రజెంట్ చేస్తాం. సో ఈ 4 లేయర్ ఎస్సీఆర్ ఎలా ఫామ్ అవుతుందండి, 1 NPN ట్రాన్సిస్టర్కి ఎక్స్టర్నల్గా పీ టైప్ మెటీరియల్ని జాయిన్ చేస్తే ఆటోమేటిక్గా 4 లేయర్ ఎస్సీఆర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ ఈస్ 2 ట్రాన్సిస్టర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎస్సీఆర్. సో 2 ట్రాన్సిస్టర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎస్సీఆర్ అంటే మనకి 1 సింగిల్ ఎస్సీఆర్ని 2 ట్రాన్సిస్టర్స్తో ఎలా డిజైన్ చేయొచ్చో చూద్దాం. సో ఇక్కడ ఆల్రెడీ పిఎన్ అని నేను డ్రా చేశాను కదా, సేమ్ డయాగ్రామ్ ఇక్కడ కూడా డ్రా చేసుకున్నాం. సో పిఎన్ అండ్ పిఎన్. సో మేము ఇక్కడ దీన్ని డివైడ్ చేయాలి అనుకుంటున్నాను. సో డివైడ్ చేసేటప్పుడు మనకి ఎక్కడైతే గేట్ టెర్మినల్ ఉందో అక్కడి నుంచి నేను డివైడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే పిఎన్పి. సో మనకి పిఎన్పి ట్రాన్సిస్టర్ ఉంది కదా, సో పిఎన్పిని యాస్టీస్గా ఇక్కడ డ్రా చేసుకున్నాను. అంటే టోటల్ 4 లేయర్స్ని నేను 6 లేయర్స్ కింద డివైడ్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ పిఎన్పి 1 ట్రాన్సిస్టర్. ఓకే, సో ఈ పీకి అటాచ్ చేసిన యానోడ్ని డైరెక్ట్గా ఇక్కడ తీసుకున్నాం అండ్ ఇక్కడ పీకి అటాచ్ చేసిన గేట్ యాస్టీస్గా తీసుకున్నాం. సో నెక్స్ట్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ కింద డివైడ్ చేశాను. ఎందుకని 2 ట్రాన్సిస్టర్ అన్నాం కదా స్టార్టింగ్లో, సో ఎన్పిఎన్ కింద డివైడ్ చేసాం. సో డివైడ్ చేసినప్పుడు ఇంకొక ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. సో ఇక్కడ ఎండింగ్ ఎన్ టైప్ మెటీరియల్ అనేది క్యాథోడ్ కింద వర్క్ చేస్తుంది. సో మీకు డౌట్ రావచ్చు, సో ఇక్కడ మనకి 4 లేయర్స్ ఉన్నాయి కదా, 6 లేయర్స్ని ఎలా డివైడ్ చేసాము అని. సో 2 ట్రాన్సిస్టర్స్, 1 ఈజ్ పిఎన్పి ట్రాన్సిస్టర్, అనదర్ 1 ఈజ్ ద ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. సో ఇట్లా డివైడ్ చేసేటప్పుడు ఇంటర్నల్గా ఈ ఎన్ టైప్ మెటీరియల్కి ఎన్ టైప్ మెటీరియల్కి కరెక్షన్ ఇచ్చాను, అంటే సింగిల్ ఎన్ టైప్ మెటీరియల్ కింద వర్క్ అవుతుంది. సో ఫస్ట్ పి అనేది కామన్గా ఉంటుంది, సెకండ్ ఎన్ టైప్ మెటీరియల్ని 2 ఎన్ టైప్ మెటీరియల్స్ కింద డివైడ్ చేసి కనెక్షన్ ఇచ్చాను. సో ఒక్కసారి మనం కనెక్షన్ ఇచ్చామంటే ఏమవుతుంది, టోటల్ మెటీరియల్ అంతా సింగిల్ మెటీరియల్ కింద యాక్ట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ద ఎన్. నెక్స్ట్, సో ఈ పీ టైప్ మెటీరియల్ని కంబైన్ చేశాను అంటే ఏమవుతుంది, సింగిల్ పీ టైప్ మెటీరియల్ కింద వర్క్ అవుతుంది. సో ఎండింగ్లో ఉండేది ఎన్ టైప్ మెటీరియల్, ఆటోమేటిక్గా క్యాథోడ్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ద పిఎన్పి ట్రాన్సిస్టర్ అండ్ దిస్ ఈజ్ ద ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. సో ఇక్కడ మనం ఓన్లీ బ్లాక్ డయాగ్రామ్తో రిప్రజెంట్ చేసాం కదా, సో ఇదే బ్లాక్ డయాగ్రామ్ని యాజ్ ఇట్ ఈజ్గా నేను ఒక సర్క్యూట్ కింద ఫామ్ చేస్తున్నాను. సో ఒక్కటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, పిఎన్పి ట్రాన్సిస్టర్కి 3 టెర్మినల్స్ ఉంటాయి, ఎమిటరు, బేసు, కలెక్టర్. అలాగే ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ కూడా 3 టెర్మినల్స్ ఉంటాయి, ఎమిటర్, బేస్, కలెక్టర్. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. సో దిస్ ఈజ్ ద ట్రాన్సిస్టర్ T1, అంటే ఈ పిఎన్పి ట్రాన్సిస్టర్ని ఇక్కడ డ్రా చేశాను. సో డ్రా చేసినప్పుడు ఇప్పుడు ఇది ఏమవుతుంది, పి అవుతుంది, ఇది ఎన్ అవుతుంది, ఇది పి అవుతుంది. ఓకేనా, సో అంటే ఇక్కడ మనకి పీ టైప్ మెటీరియల్ అనేది యానోడ్ కదా, సో యానోడ్ కనెక్షన్ తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ అలాగే ఇది ఎన్పిఎన్, ఎన్పిఎన్. సో మీకు కావాలంటే ఇక్కడ కూడా రాసుకోండి. ఇప్పుడు ఇది ఏమవుతుందండి, ఎమిటర్ అవుతుంది, ఇది బేస్ అవుతుంది, ఇది కలెక్టర్ అవుతుంది. ఓకేనా, అలాగే ఇది బేస్ అవుతుంది, ఇది వచ్చేసి మీకు ఎమిటర్ అవుతుంది, ఇది కలెక్టర్ అవుతుంది. ఓకేనా, సో ఇది ట్రాన్సిస్టర్ T1, ఇది ట్రాన్సిస్టర్ T2. సో కనెక్ట్ చేసేటప్పుడు ఎలా చేస్తామండి, ఫస్ట్ ట్రాన్సిస్టర్ బేస్ టెర్మినల్ని సెకండ్ ట్రాన్సిస్టరు బేస్ టెర్మినల్కి కనెక్ట్ చేస్తున్నాం. ఓకేనా, సో కనెక్ట్ చేసేటప్పుడు చూడండి ఇక్కడ, సో ట్రాన్సిస్టర్ T1 ఉంది. సో ట్రాన్సిస్టర్ T1ని పిఎన్పి అంటే ఎమిటరు, బేసు, కలెక్టరు. నెక్స్ట్ సెకండ్ ట్రాన్సిస్టర్ T2 ఎన్పిఎన్ అంటే ఇది బేస్ అవుతుంది, ఇది
సారీ ఇది కలెక్టర్ అవుతుంది, యారో మార్క్ రిప్రజెంట్ చేసాం కాబట్టి ఇది ఎమిటర్ అవుతుంది, అండ్ ఇది మీకు బేస్ అవుతుంది. సో ఇప్పుడు మీరు రిప్రజెంట్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఎలా తీసుకున్నాం యాజ్ ఇట్ ఈస్ అలానే తీసుకుంటాం. సో ఈ టెర్మినల్ నుంచి ఇక్కడ కనెక్ట్ చేసుకుంటాం, అండ్ ఇక్కడ నుంచి ఈ టెర్మినల్కి కనెక్ట్ చేస్తాం. ఇక్కడ ఒక మీకు క్లోజ్డ్ లూప్ అనేది ఫామ్ అవుతుంది. సో ఫైనల్గా మీకు కనెక్షన్ ఎలా ఉండాలి అంటే ఎమిటర్ టెర్మినల్ అనేది బయటకు ఉండాలి, అలాగే ఇక్కడ కలెక్టర్ టెర్మినల్ బయటకు ఉండాలి, యానోడు క్యాథోడు. సో ఇది గేట్ అవుతుంది. సో ఇది ఎక్స్టర్నల్ వన్ టెర్మినల్, యానోడ్ వన్ టెర్మినల్, అండ్ ఈ క్యాథోడ్ అనేది అనదర్ టెర్మినల్. ఓకేనా? సో ఈ 2 టెర్మినల్స్కి మీరు ఎక్స్టర్నల్ వోల్టేజ్ అనేది అప్లై చేస్తారు. సో ఎక్స్టర్నల్ వోల్టేజ్ అనేది అప్లై చేసినప్పుడు అది ఫార్వర్డ్ అండ్ రివర్స్ను బేస్ చేసుకొని మీకు SCR అనేది వర్క్ అవుతుంది. సో 2 ట్రాన్సిస్టర్ రిప్రజెంటేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. మీరు ఈజీగా ఈ 4 లేయర్స్ని ఫస్ట్ 3 లేయర్స్ కింద డివైడ్ చేసుకొని డయాగ్రామ్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్, సో ఇక మనకి ఈ 2 ట్రాన్సిస్టర్ రిప్రజెంటేషన్లో మనకి ఫైనల్గా యానోడ్ టెర్మినల్ క్యాథోడ్ టెర్మినల్ తీసుకున్నాం కదండి. సో దీంట్లో మనం కరెంట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో కరెంట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 2 కరెంట్స్ అనేవి మనకు ఫైనల్గా వస్తాయి. సో 1 ఈజ్ ద ట్రాన్సిస్టర్ 1 కలెక్టర్ కరెంటు, సెకండ్ 1 ఈజ్ ద ట్రాన్సిస్టర్ 2 కలెక్టర్ కరెంటు. ఫస్ట్ కలెక్టర్ కరెంట్ని నేను α1I ప్లస్ ICO1తో రిప్రజెంట్ చేశాను. ఇక్కడ 1 అనేది ఏంటంటే ఫస్ట్ ట్రాన్సిస్టర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఆల్ఫా అనేది కలెక్టర్ గెయిన్, మీకు ట్రాన్సిస్టర్ టాపిక్లో ఆల్రెడీ వచ్చింది కలెక్టర్ గెయిన్, కరెంట్ గెయిన్ అనేది. సో ICO అంటే ఏంటంటే లీకేజ్ కరెంట్. ఓకేనా? సో మనకి టోటల్ కలెక్టర్ కరెంట్ కావాలి అనుకుంటే కరెంట్ గెయిన్ అండ్ లీకేజ్ కరెంట్ని కంబైన్ చేసుకోవాలి. సో ICO1 = α1I ప్లస్ ICO1 వస్తుంది. నెక్స్ట్ IC2 అంటే ఏంటండి ట్రాన్సిస్టర్ 2 కలెక్టర్ కరెంట్. సో దాన్ని α2I ప్లస్ ICO2తో రిప్రజెంట్ చేసాం. ఇక్కడ ఏంటి ట్రాన్సిస్టర్ 1కి ట్రాన్సిస్టర్ 2కి సపరేట్గా కరెంట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసాం. సో ఇప్పుడు ఈ 2 కరెంట్స్ని కంబైన్ చేస్తే మనకి SCR కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో కంబైన్ చేయడం అంటే ఏంటండి IC1 ప్లస్ IC2ని యాడ్ చేయాలి. సో యాడ్ చేస్తే మనకి ఫైనల్గా ఇట్లా వస్తుంది. సో మీరు ఈక్వేషన్ చేసుకుంటే ఫైనల్గా ఎలా వస్తుందంటే కరెంట్ I = సో ఈ రెండింటిలోంచి అంటే ఇందులోంచి నేను I కామన్ తీసాను. సో I కామన్ తీస్తే α1 ప్లస్ α2 వస్తుంది. సో లీకేజ్ కరెంట్స్ని అట్లాగే ఉంచేసాం. సో మనకి లెఫ్ట్ సైడ్ I ఉంది, రైట్ సైడ్ కూడా I ఉంది. సో ఒక సైడ్ తీసుకుంటే I - I ఇంటూ α1 ప్లస్ α2 = లీకేజ్ కరెంట్ కాంబినేషన్ వస్తుంది. సో ఫైనల్గా మనకి SCR I కావాలి కాబట్టి కరెంట్ I = సో మీకు లీకేజ్ కరెంట్ కాంబినేషన్ ICO1 ప్లస్ ICO2 బై 1 - సో ఇక్కడ మనకి రెండింటిలోంచి I కామన్ తీసేస్తే ఏమవుతుంది I ఇంటూ 1 - α1 ప్లస్ α2 వస్తుంది. సో అదే నేను రైట్ సైడ్ తీసుకున్నాను. సో మీకు ఫైనల్గా ఇది SCR కరెంట్ ఈక్వేషన్ అవుతుందండి. ఓకేనా? సో ఇక్కడికి మీకు SCR కన్స్ట్రక్షన్ అండ్ 2 ట్రాన్సిస్టర్ రిప్రజెంటేషన్ అయిపోయింది. సో నెక్స్ట్ క్లాస్లో క్యారెక్టరిస్టిక్స్ చెప్పుకుందాం.